హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ గురు ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఒక ట్రూ ఇన్సిడెంట్ పైన బేస్ అయిన మూవీ. ఇదొక షార్ట్ ఫిలిం. మళ్ళీ వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న వార్నింగ్ ఫ్రెండ్స్, మీరు వీక్ హార్టెడ్ అయితే ఇక్కడే వీడియో స్కిప్ చేయండి, ఎందుకంటే మూవీ కొంచెం డేంజరస్ గా ఉంటుంది. సో మీకు ఇష్టమైతే చూడండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే చేసి పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇక మూవీని ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ సీన్ లో ఒక ప్రిజన్. అందులో చాలా మంది అమ్మాయిల్ని కట్టేసి పెట్టారు. అండ్ అక్కడ పనిచేసే వాచ్మెన్ ఆర్ గార్డ్ ఆ అమ్మాయిలతో ఒక యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అందరు అమ్మాయిల్ని కూడా చైన్స్ తో కట్టేసి అతి ఘోరంగా హింసిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అందరు అమ్మాయిలు లైన్ గా కట్టేసి వాళ్ళ బ్రీస్ట్ లోంచి చాలా ఫోర్స్ఫుల్ గా మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి యానిమల్స్ లాగా చూస్తూ యానిమల్స్ తినే ఫుడ్ పెట్టి మిల్క్ లాక్కుంటూ ఉంటారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత మళ్ళీ అందరు అమ్మాయిల్ని వాళ్ళ ప్రిజన్ లో వేస్తారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ప్లేస్ కి డాక్టర్ వస్తుంది. తన పేరు పాలియానా. తను అందరిని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకు అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా. ఎప్పుడైతే పాలియానాకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడు ఆ అమ్మాయిని పాలియానా 9 months నిండకుండానే తనకు ఫోర్స్ఫుల్ గా డెలివరీ చేస్తుంది. అండ్ ఆ అమ్మాయి పేరు సారా. తన పాపం చాలా కష్టపడుతూ ఉంటుంది అండ్ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. కానీ ఎవరు ఏం చేయలేరు, తనని ఎవరు కూడా కాపాడలేరు. ఇక డెలివరీ అయిపోయాక పాలియానా ఆ పిల్లాన్ని బయటికి తీస్తుంది. అయితే ఆ పిల్లాడు ఒక అబ్బాయి. ఆ విషయం అర్థం కాగానే సారా గాడ్ అమ్మ ముందే అంటే సారా ముందే ఆ పిల్లాన్ని చంపేస్తాడు. అంటే ఇక్కడే మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళకి కేవలం గర్ల్స్ మాత్రమే కావాలి, ఎందుకంటే వాళ్ళు మిల్క్ తీయడానికి. వాళ్ళకి మగవాళ్ళతో పని లేదు. అందుకే వాళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా చిన్న పిల్లాన్ని తల్లి ముందే అతి ఘోరంగా చంపేస్తారు బతుకుండగానే. అండ్ అంతేకాకుండా ఆ ప్రెజెంట్ లో ఏ లేడీకైనా ఎవరైనా అబ్బాయి పుడితే గనుక అలానే చంపేస్తారు. ఇక తన ఆ పిల్లాన్ని చంపుతూ ఉంటే ఆ ప్రెజెంట్ లో ఉండే వాళ్ళు ఆ అమ్మాయిలు చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో, తల్లి బాధ ఎలా ఉంటుందో. కానీ ఎంత ఏడ్చినా కూడా ఎలాంటి లాభం లేదు. ఆ చనిపోయేవాడు మళ్ళీ బతకలేడు. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ గార్డ్ వచ్చి సారాని మళ్ళీ తన జైల్లో వేస్తాడు. కానీ అప్పుడే ఆ గార్డ్ చూస్తే తనకు అర్థమవుతూ ఉంటుంది సారాకు బ్లీడింగ్ అని. అందుకే ఆ గార్డ్ మళ్ళీ సారాని ఆ డాక్టర్ పాలియానా దగ్గర పట్టుకెళ్తాడు. అండ్ మిగతా వాళ్ళు మొత్తం బతుకుండే శవాల్లాగా అంతా చూస్తూ ఉంటారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇక ఆఫ్టర్ సమ్ టైం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకో లేడీ. తనకు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కానీ తను ఎప్పుడైతే గార్డ్ ఆ అమ్మాయిని చూడడానికి వస్తాడో తను ఆ గార్డ్ పైకి సడన్ గా అటాక్ చేస్తుంది. అండ్ ఆ లేడీ అతని వెపన్ తో అతన్ని చంపేస్తుంది కూడా. అండ్ ఈ లేడీ పేరు విక్టోరియా. ఇక సెల్ లో ఉండే మిగతా లేడీస్ అతను చనిపోవడం చూసి ఒక జంతువులాగా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎలా అయితే మన KGF సినిమాలో ముసలి టైంలో హీరో వెళ్ళి వీళ్ళని చంపేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తుంటారో ఆ విధంగా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే అలాంటి కష్ట జీవితంలో ప్రెజెంట్ లైఫ్ లో వాళ్ళకు చిన్న హ్యాపీనెస్ అది. ఒక నిమిషం పాటు వాళ్ళకు విముక్తి. అండ్ ఇంకా మనకు అర్థమవుతూ ఉంటుంది చాలా డేస్ పాటు ఆ లేడీస్ ఆ జైల్లో ఉండడం వల్ల వాళ్ళు మెల్లమెల్లగా మారిపోతూ ఉన్నారు. యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఆ ఫుడ్ తినడం వల్ల. ఇక మళ్ళీ విక్టోరియా వెళ్లి ప్రిజన్ లో కూర్చుంటుంది. ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ప్లేస్ కి ఇంకో సెకండ్ గార్డ్ వస్తాడు. తనని కూడా కరెక్ట్ టైం చూసుకుని విక్టోరియా అతి ఘోరంగా చంపేస్తుంది. అతన్ని చంపేశాక విక్టోరియా బయటికి వెళ్తుంది. ఇక విక్టోరియా బయటికి వెళ్ళాక తనకు కనిపిస్తూ ఉంటుంది మీరు ఊహించిన సీన్ అది. అది చాలా భయంకరమైన సీన్, చూడకూడని సీన్ అది. బయట ఒక గార్డ్ ఒక అమ్మాయిని అతి ఘోరంగా చంపేస్తూ ఉంటాడు. తన హ్యాండ్ లో డ్రిల్లర్ ఉంటుంది. అతను ఆ డ్రిల్లర్ యూజ్ చేసి ఆ అమ్మాయికి నరకం చూపెడుతూ ఉంటాడు. ఎక్కడెక్కడ డ్రిల్ చేస్తుంటాడు ఆ అమ్మాయికి కూడా తెలియదు పాపం. అండ్ నెక్స్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది అందరు అమ్మాయిలు లైన్ గా నిల్చుంటారు అండ్ అందరి బాడీలోంచి మిల్క్ తీస్తూ ఉంటారు. అయితే మరి మూవీ ప్లాట్ ఏంటంటే గనక అంటే ప్రిజన్ లోపల ఒక సెక్స్ రాకెట్ గ్యాంగ్ నడిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా చేస్తూ ఉంటారు కిడ్నాపింగ్ అండ్ గర్ల్స్ తో ఈ బ్రీస్ట్ మిల్క్ సెల్లింగ్. ఇంకా వాళ్ళే కావాలని ఫోర్స్ఫుల్ గా అమ్మాయిల్ని ప్రెగ్నెంట్ చేపిస్తారు. అండ్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక వాళ్ళ బాడీలో బ్రెస్ట్ మిల్క్ తయారవుతుంది. అండ్ అప్పుడు వాళ్ళ మిల్క్ ని తీస్తారన్నమాట. అండ్ ఇంకా చాలా ఫోర్స్ఫుల్ గా వాళ్ళకు డెలివరీ చేస్తారు. పుట్టింది పాప అయితే వాళ్ళతో పాటు ఉంచుకుంటారు, కానీ పిల్లాడైతే అక్కడే చంపేస్తారు. ఇక ఇదే సంస్థ చాలా ఏళ్ల పాటు రన్ అవుతూ ఉంటుంది, కానీ ఎవరికి ఏమీ తెలియదు. అయితే మరి వీళ్ళు బ్రెస్ట్ మిల్క్ తో ఏం చేస్తారు, ఎక్కడ యూస్ చేస్తారు అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు మూవీ ఎండింగ్ లో అర్థమవుతుంది. కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకా మనకు సీన్ మళ్ళీ పాత సీన్ లోకి వస్తుంది. మనకు విక్టోరియా కనిపిస్తూ ఉంటుంది. తన ముందుకు వెళ్తే ఒక రూమ్ లోకి వెళ్తే అక్కడ తన ముందు ఉంటుంది సారా ఆల్రెడీ ఒక గార్డ్ ని చంపేసింది. ఆ చనిపోయిన గార్డ్ ని చూస్తూ ఉంటే విక్టోరియా అండ్ సారా నవ్వుకుంటూ ఉంటారు. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ రూమ్ కి డాక్టర్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మీకు తెలుసు ఆ డాక్టర్ పాలియానాకి ఏ గతి పడుతుందో. ఇక డాక్టర్ వచ్చి రూమ్ లో తన పని చేసుకుంటూ ఉంటే తన ముందు కనిపిస్తూ ఉంటుంది డెడ్ బాడీ. అండ్ అంతేకాకుండా వెనుక నుండి విక్టోరియా అండ్ సారా వచ్చి తనని గట్టిగా పట్టేసుకుంటారు. ఇక ఇద్దరు కలిసి కోపంతో డాక్టర్ ని కొట్టి
తన 2 చెవులు పీకేస్తారు. అండ్ ఆ తర్వాత తన బాడీ పార్ట్స్ అన్ని ఇబ్బంది పెట్టి తనను మళ్ళీ అదే ప్రిజన్ లో వేస్తారు. ఏ ప్రిజన్ లో అయితే అందరు లేడీస్ ఉంటారు. ఆ టైంలో డాక్టర్ ఫేస్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఒక జాంబీ లాగా తయారైందని. ఎందుకంటే ఇద్దరు కలిసి ఆ డాక్టర్ ని అంత ఘోరంగా చేశారు మరి. అండ్ విక్టోరియా అండ్ సారా కలిసి మెల్లమెల్లగా దాక్కుంటూ ఆ ప్రిజన్ లోంచి ఎగ్జిట్ అవుతారు. అండ్ వాళ్ళు మెల్లగా బయటికి వెళ్ళిపోతారు కూడా. ఇక ఇక్కడే సీన్ కట్టే మనకు నెక్స్ట్ సీన్ లో కనిపిస్తూ ఉంటుంది ఒక యాడ్. అదొక ఫేస్ క్రీమ్ యాడ్. అండ్ ఆ ఫేస్ క్రీమ్ కింద రాసి ఉంటుంది ద మిల్క్ ఆఫ్ లైఫ్ అని. ఇక చూస్తూ ఉంటే స్క్రీన్ బ్లర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడే మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఇదేనండి మూవీ ఎక్స్ప్లెనేషన్. కానీ మీకు చెప్తాను మూవీ ఫ్యాక్ట్ ఏంటి అండ్ షార్ట్ సమ్మరీ ఏంటి అనేది. మనకు మూవీ ఎండింగ్ లో చూపెట్టిన ఆ ఫేస్ క్రీమ్ యాడ్ ద మిల్క్ ఆఫ్ లైఫ్. ఆ ఫేస్ క్రీమ్ ని రెడీ చేసేది ఏ విధంగా అంటే ఆ లేడీస్ యొక్క బ్రెస్ట్ మిల్క్ తో. అండ్ దాన్ని వాళ్ళు ఎక్కువ రేట్ కి అమ్ముకుంటారు. ఇక వాళ్ళకి ఆ మిల్క్ కోసం ఇలా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ట్రాఫికింగ్ చేసి వాళ్ళని కావాలని ప్రెగ్నెంట్ చేసి మిల్క్ లాక్కొని ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముకుంటూ ఉంటారు. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి ఒక ట్రూ స్టోరీ పైన బేస్ అయి ఉంటుంది. అదే ద స్టోరీ ఆఫ్ కౌ హార్డ్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ట్రూ స్టోరీ అంటే మనుషులదే కాదు జంతువులది కూడా ఉంటుంది. వాటివి ప్రాణాలే, వాటికి కూడా వాల్యూ ఉంటుంది. కొంతమంది చాలా ఘోరంగా అండ్ ఇంతకంటే ఘోరంగా కూడా ఆ యానిమల్స్ ని అంటే కౌస్ ని ఒక మిల్క్ ఇచ్చే యంత్రంలాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాటిని ఎలా వాడుతున్నామంటే వాటికి పుట్టే పిల్లల్ని కూడా అవి చూసుకోలేకపోతున్నాయి పాపం. అంత ఘోరంగా యూజ్ చేస్తున్నాం మనం వాటిని. కొన్ని ఫార్మ్స్ లో ఆ కౌస్ కి దూడలు పుడితే గనుక వాటిని తల్లి నుండి దూరం చేస్తారు. అండ్ అంతే కాకుండా ఇంకా బఫెలోస్ ను కూడా అదే విధంగా చేస్తారు. పుట్టిన తర్వాత వాటికి జున్ను పాలు అనే పాలు వస్తాయి. అండ్ ఆ పాల్ని ఎక్కువ రేట్ కి అమ్ముకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటిలో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. అవి కేవలం ఆ పుట్టిన దూడ కోసం మాత్రమే వాటి కడుపులో తయారు చేయబడతాయి. ఎట్ ద టైం ఓన్లీ. మనం తీస్తే లిమిటెడ్ గా తీయాలి, కానీ ఓవర్ గా తీయకూడదు. కానీ మన వాళ్ళ గురించి తెలిసిందే. మరి షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీసారంటే గనక యానిమల్స్ పైన సెక్యూరిటీ అండ్ అవగాహన కోసం. అందుకే నేను కూడా చెప్పాను. అయితే ఫ్రెండ్స్ మీరు కనిపెట్టారా, అదే ఈ షార్ట్ ఫిల్మ్ ని అమ్మాయిల ప్లేస్ లో యానిమల్స్ పెట్టి తీస్తే గనక అంత రేటింగ్ అండ్ ఫేమస్ రాకపోయి ఉండేది అండ్ ఎవరికి తెలిసేది కాదు. అందుకే డైరెక్టర్ తెలివిగా మనిషి అనే కాన్సెప్ట్ యూస్ చేశాడు. మనిషి కాన్సెప్ట్ పైన యానిమల్ కాన్సెప్ట్ మిక్స్ చేశాడు. అది ద బ్యూటీ ఆఫ్ క్రియేషన్ అన్నమాట. అయితే ఫ్రెండ్స్ మరి షార్ట్ ఫిల్మ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఒక లైక్ కూడా వేసుకోండి. అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే చేసి పక్కనే ఉన్న గంట కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మా టెలిగ్రామ్ ని ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ నేను ఇంతకు ముందు చాలా మంచి సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రాంగ్ టర్న్ సా కూడా చేస్తున్నాను. కాబట్టి ఛానల్ పైన ఒక లుక్ వేసుకోండి. ఇక చివరిగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బై. సీ యు లేటర్.